సపోజ్ ఇక్కడ నేను చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాను. సో చూడండి, ఇక్కడ జస్ట్ ఇట్లా అంటే న్యూట్రల్ వరకే పడుతుంది. ఇట్లా నెట్టినగిన రివర్స్ అయితే పడతలేదు, గమనించండి. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్లో సపోజ్ రన్నింగ్లో ఉన్నాము, మనం చాలా స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ కార్ యొక్క గేర్ లివర్ అనేది మర్చిపోయి, చాలామంది మాన్యువల్ కార్ నడిపే అలవాటు ఉన్నవారు ఫస్ట్ టైం ఆటోమేటిక్ కార్ నడుపుతున్నారు అనుకోండి. సో రన్నింగ్లో ఉన్నప్పుడు రివర్స్ గేర్ పడుతుందేమో అని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, భయం ఉంటుంది. సో దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆటోమేటిక్ కార్ అనేది రివర్స్ గేర్ అనేది పడుతుందా, బై మిస్టేక్లో మనం గేర్ లివర్ని ఇట్లా ఆర్లోకి తీసుకెళ్తే పడుతుందో లేదో మీకు చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, గమనించండి. ఇదైతే ఉండే వెర్నా ఆటోమేటిక్. చూడండి, పి అంటే పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవింగ్. ఓకే, ఇక్కడ ప్లస్ మైనస్ అంటే స్పోర్ట్స్ మోడ్ అన్నట్టు. సో పి అంటే ఎప్పుడైనా కార్ అనేది ఆగిపోయినప్పుడు ఇట్లా పీలో ఉంటుంది, అండ్ ఆర్ అంటే రివర్సు, మనకు రివర్స్ కెమెరా కింద ఆన్ అవుతుంది. సో ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవింగ్. ఓకే, ఇక్కడ మన గేర్ లివర్ అనేది మార్చే కొద్దీ ఇక్కడ అయితే డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇప్పుడు డి ఉంది, సో ఇక్కడ ఎన్, ఇక్కడ ఆరు, ఇక్కడ పి. సో ఆగిపోయింది కాబట్టి పీలో ఉంటుంది. ఓకే, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది చూడండి కింద. ఈ బటన్ ప్రెస్ చేస్తేనే గేర్ లివర్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనైతే సపోజ్ ప్రెస్ చేయలేదు, నేను కిందికి తీసుకొస్తాను ట్రై చేస్తున్నాను. సో రావట్లేదు. ఈ బటన్ అనేది అన్ని కార్స్కి ఉండదు, కొన్ని కార్స్కి ఉంటుంది, కొన్ని కార్కి ఉండదు. ఓకే, ఈ బటన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్రేక్ మీద కాలు పెట్టాలి అండ్ ఈ బటన్ ప్రెస్ చేసి ఇట్లా కింది తీసుకొస్తే వస్తుంది. సో సపోజ్ ఇప్పుడు మనం రన్నింగ్లో ఉన్నాం అనుకోండి. సో రన్నింగ్లో ఉన్నప్పుడు న్యూట్రల్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. ఈ బటన్ ప్రెస్ చేసినా ప్రెస్ చేయకుండా న్యూట్రల్లో పడుతుంది. ఓకే, నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాను అనుకోండి, సపోజ్ ఇట్లా అన్నాం అనుకోండి, న్యూట్రల్ వస్తుంది. సో న్యూట్రల్ వస్తుంది కానీ రివర్స్ అనేది పడదు. చూడండి, ఇట్లా ఇట్లా గట్టిగా అంటున్నా చూడండి, పడదు, అసలే పడదు. మీరు బై మిస్టేక్లో రన్నింగ్ ఉన్నప్పుడు ఇలా గేర్ లివర్ డీలో ఉంది, మనం ఇక్కడ న్యూట్రల్ అనుకోవచ్చు, ఏం కాదు. కానీ ఇక్కడ నుంచి న్యూట్రల్ నుంచి రివర్స్ అయితే పడదు, 100% పడదు. ఓకే, ఎప్పుడు పడుతుందంటే ఈ బటన్ అయితే ఎప్పుడు మనం ప్రెస్ చేస్తామో అప్పుడు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. రన్నింగ్లో ఉన్నప్పుడు అయినా పడుతుంది, కానీ ఏం కాదు, ఆగిపోతుంది స్లోగా. మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. మనం ఈ బటన్ ప్రెస్ చేసి ఆర్లో పెడితే అప్పుడు రివర్స్ గేర్ అయితే పడుతుంది. ఓకే, ఆగి ఉన్నప్పుడు ఖచ్చితంగా రివర్స్ గేర్ అయితే పడుతుంది, రివర్స్ వెళ్తుంది. రన్నింగ్లో ఉన్నంతసేపు మనకు ముందుకే వెళ్తుంది కనుక మనకు ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు మీకు క్లియర్గా డ్రైవింగ్ చేసుకుంటూ చూపిస్తాను, అర్థమైపోతుంది. సపోజ్ ఇక్కడ నేను చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాను. సో చూడండి, ఇక్కడ జస్ట్ ఇట్లా అంటే న్యూట్రల్ వరకే పడుతుంది, ఇట్లా నెట్టినగిన రివర్స్ అయితే పడతలేదు, గమనించండి. రన్నింగ్లో ఉన్నాను, సపోజ్ ఇది ఇలా పెట్టి ఇట్లా వేసినాను. సో రివర్స్ గేర్ పడింది, కానీ రేజ్ అవుతుంది అక్కడనే అదే ప్లేస్లో. సో చూడండి, రేజ్ అవుతుంది కానీ వెళ్తుంది, సో ఆగిపోతుంది. సో ఇప్పుడు రివర్స్ వెళ్తుంది చూడండి. సో దీన్ని బట్టి ఏంటంటే మనం ఓన్లీ ఇలా రన్నింగ్లో ఉన్నంతసేపు, సపోజ్ డీలో ఉన్నాం, మనం రన్నింగ్లో ఉన్నాం, సో అప్పుడు ఎన్ వరకు వస్తుంది, కానీ ఇక్కడ రివర్స్ అనేది పడదు. సో ఎప్పుడు పడుతుందంటే ఇక్కడ బటన్ ఉంది చూడండి, ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇలా రివర్స్ చేస్తే పడుతుంది, కానీ కార్ అయితే వెనకకు రాదు, ఆగిపోతుంది. రన్నింగ్లోనే స్లోగా వెళ్ళుకుంటూ ఆగుతుంది, ఆగిన తర్వాతకి అప్పుడు రివర్స్ వెళ్తుంది. సో మీరు రన్నింగ్లో బై మిస్టేక్లో ఈ బటన్ ప్రెస్ చేసి రివర్స్ చేసిన ప్రాబ్లం అయితే ఉండదు. కార్ అనేది సడన్గా అయితే ఆగిపోదు, కొంచెం ముందుకు వెళ్ళి ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది, స్లోగా ఆగుతుంది, ఒకేసారి అయితే ఆగదు. సో మీరు ఖచ్చితంగా ఆ బటన్ ప్రెస్ చేయకుండా చూసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇప్పుడు మీకు ఈ ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ కార్లో చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది గేర్ సిస్టమ్ అనేది. ఫ్రెండ్స్, ఇదైతే ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్. చూడండి, దీని గేర్ యొక్క లివర్ ప్యాటర్న్ ఎలా ఉంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఉంది అన్నట్టు. ఇదేమో స్పోర్ట్స్ మోడ్ అన్నట్టు ఇక్కడ పెడితే, సో ఇక్కడ పెడితేనేమో డ్రైవింగ్ మోడ్ అన్నట్టు, సో ఇక్కడ పెడితే రివర్స్ అన్నట్టు, సో ఇక్కడ నుంచి ఇది పార్కింగ్ మోడ్ అన్నట్టు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది, ఎందుకంటే దీనికైతే బటన్ ఉండదు, గమనించండి, బటన్ ఏం లేదు, ప్లెయిన్గా ఉంది. సో ఇదేంటంటే మనకు రన్నింగ్లో పడకుండా ఇక్కడ గ్రిప్ అనేది ఆపుతుంది. సో ఇక్కడ డి మోడ్ అంటే ఇక్కడ ఉంటుంది. సో డి నుంచి రివర్స్ అవ్వాలంటే ఇలా వచ్చి ఇలా వస్తే రివర్స్ పడుతుంది అన్నట్టు. సో మళ్ళీ రివర్స్ నుంచి ఇలా వస్తే పీ మోడ్ వస్తుంది అన్నట్టు. సో డైరెక్ట్గా మనకు రన్నింగ్లో పడకుండా
ఈ గ్రిప్ అనేది ఆపుతుంది, ఈ ఎడ్జ్ అనేది ఆపుతుంది గోడ. ఓకే, ఇప్పుడైతే నేను కార్ స్టార్ట్ చేశాను. సో పీ మోడ్లో ఉంది. సో మనకి ఇక్కడ డిస్ప్లేలో కనుక గమనించండి కనిపిస్తుంది. సో పీ అంటే పార్కింగ్, ఆగి ఉన్నప్పుడు పీలో ఉంటుంది. సో ఇప్పుడు మన కార్ అయితే ఆగి ఉంది. సో ఇప్పుడు మనం బ్రేక్ మీద కాలు పెట్టాలి. సేమ్ ఏ ఆటోమేటిక్ కార్ అయినా బ్రేక్ మీద కాలు పెడితేనే గేర్ లివర్ అనేది మూవ్ అవుతుంది. సో సపోజ్ ఇక్కడ గేర్ లివర్ పట్టుకొని, బటన్ అయితే ఏం లేదు, జస్ట్ ఇది పట్టుకొని ఇలా ఆర్ అంటే రివర్స్ కెమెరా ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ అంటే న్యూట్రల్. చూడండి, న్యూట్రల్ నుంచి సపోజ్ మనం డ్రైవింగ్కి న్యూట్రల్లో ఉంది. సో రన్నింగ్లో ఉన్నాం అనుకోండి సపోజ్. సో ఇక్కడ నుంచి మనం రివర్స్ రావాలంటే ఇట్లా అంటే పడదు, చూడండి. సో పడదు. ఎట్లా పడుతుందంటే జస్ట్ ఇది సైడ్ కానీ ఇట్లా అంటే అప్పుడు రివర్స్ పడుతుంది. సో రన్నింగ్లో కూడా మనం బై మిస్టేక్లో సపోజ్ ఇక్కడ డి మోడ్లో ఉన్నాం. సో డి అంటే డ్రైవింగ్. సో ఎంత స్పీడ్ ఉన్నా సరే డి నుంచి మనం న్యూట్రల్కి రావచ్చు. న్యూట్రల్ వస్తానికి ఏ అడ్డు లేదు. సో చూడండి, ఇలా న్యూట్రల్ వస్తుంది కానీ ఇక్కడ నుంచి మన రివర్స్ పోదు. చూడండి, ఇట్లా గట్టిగా అంటున్నా, పోవట్లేదు. కారు ఆగి ఉన్నప్పుడే మనకు రివర్స్ అనేది పడుతుంది. సో ఇలా సింపుల్గా ఇలా లెఫ్ట్ కానీ ఇలా పైకంటే రివర్స్ అన్నట్టు. సో చూడండి, మీకు డిస్ప్లేలో కానీ గమనించండి, ఆర్ అనేది కనిపిస్తుంది. ఏ ఆటోమేటిక్ కార్ అయినా డైరెక్ట్గా రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే రివర్స్ అనేది పడదు ఫ్రెండ్స్. మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా అయితే రివర్స్ పడదు. మనం కారు మొత్తం ఆగి ఉన్నప్పుడు రివర్స్లో పెడితేనే రివర్స్ అనేది పడుతుంది. సో కనుక ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ నేర్చే వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా సింపుల్గా మీరైతే అన్నీ చూసుకొని డ్రైవింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే రన్నింగ్లో ఉన్నాను. సో రన్నింగ్లో ఉన్న తర్వాతకి ఒకసారి నేను గేర్ లివర్ని రివర్స్లో వేస్తానికి ట్రై చేస్తున్నాను. చూడండి, పడదు. సో ఇక్కడ నుంచి న్యూట్రల్ అయితే వస్తుంది. న్యూట్రల్ వచ్చిన తర్వాతకి ఇక్కడ నుంచి అయితే మనం ఇట్లా నెట్టినగిన పడదు అన్నట్టు. మీరు ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బటన్ ఉన్నా సరే, బటన్ లేకున్నా సరే, ఈ విధంగా చూసుకొని న్యూట్రల్ వరకు అయితే రావచ్చు. రన్నింగ్లో ఉన్నా పర్లేదు. సపోజ్ ఒక దగ్గర మనం న్యూట్రల్ చేయాలనుకుంటే న్యూట్రల్ చేయొచ్చు. మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే న్యూట్రల్ నుంచి మళ్ళీ డీ మోడ్లోకి పెట్టుకుంటే మళ్ళీ ముందుకు వెళ్తుంది. సో మీరు చాలా వరకు అయితే ఇలా రివర్స్ గేర్ అయితే పడదు, భయపడాల్సిన అవసరం లేదు. సో చాలా వరకు అయితే వేయకుండా ఉండటానికి మీరైతే ప్రయత్నించండి. అండ్ మాన్యువల్ కార్ కూడా సేమ్, రన్నింగ్లో ఉన్నంతసేపు అయితే మాన్యువల్ కార్ అయితే అసలే రివర్స్ గేర్ అయితే ఖచ్చితంగా పడదు. ఇక్కడ ఆటోమేటిక్ కార్కి ఎలాగో మనకు న్యూట్రల్ నుంచి రివర్స్ వెళ్తానికి ట్రై చేసిన గట్టిగా ఎట్లా ఉందో గేర్ లివర్ అనేది, మాన్యువల్ కార్ గిన అంతే సేమ్ టైట్గా ఉంటుంది. సపోజు ఫోర్త్ గేర్ వేసే దగ్గర బై మిస్టేక్లో రివర్స్ గేర్ వేస్తామేమో అనే భయం ఉంటుంది. మాన్యువల్ కార్ అయితే అసలే పడదు. మాన్యువల్ కారు ఖచ్చితంగా మొత్తం ఆపిన తర్వాతకి పూర్తిగా ఇట్లా రైట్కు అన్నీ రివర్స్ చేస్తేనే పడుతుంది. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్ ఈ విధంగా మనం డ్రైవింగ్ అయితే చేయొచ్చు భయపడకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. రివర్స్ గేర్ అనేది రన్నింగ్లో పడుతుందా లేదా అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.